సినిమాలతో కన్నా సోషల్ మీడియా స్టంట్స్ తో డిస్కషన్ లోకి నిలుస్తున్నాడు రిషబ్ శెట్టి. మొన్న ఉగాదికి హోంబలే ప్రొడక్షన్ హౌస్ తో పాటు కాంతార ఇన్స్టా అకౌంట్స్ ని అన్ఫాలో చేసిన ఈ కన్నడ స్టార్ హీరో శ్రీరామనవమికి రుక్మిణి వసంత్, రాజ్బీ శెట్టిలకు షాక్ ఇచ్చాడు. రిషబ్ ఈ చర్యల వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కన్నడ ఇండస్ట్రీకి నిత్యం ఏదో ఒక రచ్చ జరగాల్సిందే, లేకుంటే పొద్దుపోదేమో. తాజాగా శాండిల్వుడ్ డిస్కషన్ కు కారణమయ్యేలా చేస్తున్నాయి రిషబ్ శెట్టి చర్యలు. మొన్న ఉగాదికి మొదలుపెట్టిన సోషల్ మీడియా స్టంట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తన ఇమేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన హోంబలే కాంతార ఇన్స్టా ఖాతాను 1 వీక్ అన్ఫాలో చేయడం చర్చకు దారితీసింది. కాంతార చాప్టర్ 1 తర్వాత అదే నిర్మాణ సంస్థలో చాప్టర్ 2 తీయాల్సిన టైంలో రిషబ్ స్టంట్స్ హోంబలేకు హీరోకు మధ్య పొసకడం లేదు అన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇన్స్టా అకౌంట్స్ అన్ఫాలో చేయడంతో పాటు ఉగాది సందర్భంగా ఓ క్రిప్టీ నోట్ పంచుకున్నాడు రిషబ్. బోర్డుపై చాప్టర్ 2 స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ అనే అర్థం వచ్చేలా ఉండడంతో కాంతారా చాప్టర్ 2 ఈ నిర్మాణ సంస్థ హ్యాండిల్ చేయబోతోందని సమాచారం. అయితే కాంతారా చాప్టర్ 1 విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని, అగ్రిమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని కన్నడ మీడియా అంటోంది. ఇక శ్రీరామనవమికి రిషబ్ శెట్టి అప్కమింగ్ ఫిల్మ్ జై హనుమాన్ నుండి ఏదైనా అప్డేట్ ఇస్తాడు అనుకుంటే మళ్లీ సోషల్ మీడియాలో కాకరేపాడు. కాంతారా చాప్టర్ 1లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రుక్మిణి వసంత్ అండ్ తన ఫ్రెండ్ రాజ్ బీ శెట్టిని అన్ఫాలో చేశాడు. 45 మూవీ టైంలో ఉపేంద్ర, శివరాజ్ కుమార్ నటనల్ని పొగుడుతూ ఫ్రెండ్ రాజ్ బీ శెట్టి పేరు మెన్షన్ చేయకపోవడంతో వీరి మధ్య మనస్పర్ధలొచ్చాయని వార్తలొచ్చాయి. రీసెంట్లీ ఈ చర్య అఫీషియల్ చేసినట్లయింది. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ చర్య కాదని వాంటెడ్ గా రిషబ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు కన్నడిగులు. వీరంతా అతన్ని గట్టిగా హట్ చేయడం వల్లే ఫెస్టివల్ కు స్టార్ హీరో ఇలాంటి జలక్స్ ఇస్తున్నాడని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.